ఇరాన్ను సర్వనాశనం చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. ఇరాన్ ఎనర్జీ హబ్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేశాయి. ఇరాన్లోని కార్గ్ ఐలాండ్ టార్గెట్ గా దాడులకు దిగాయి. డెడ్లైన్ కు ముందే దాడులు మొదలుపెట్టాయి. కొన్ని గంటల్లోనే ఇరాన్లోని ఎనర్జీ హబ్ కార్గ్ ద్వీపంపై బాంబులు వేసింది. ఈ దాడుల్లో ఇరాన్లోని రైల్వే బ్రిడ్జ్ కూడా ధ్వంసమైంది. దీంతో పలు రైల్వే సర్వీసులు నిలిచిపోయాయి. ఇరాన్ను సర్వనాశనం చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. ఇరాన్ ఎనర్జీ హబ్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేశాయి. ఇరాన్లోని కార్గ్ ఐలాండ్ టార్గెట్ గా దాడులకు దిగాయి. డెడ్లైన్ కు ముందే దాడులు మొదలెట్టాయి. కొన్ని గంటల్లోనే ఇరాన్లోని ఎనర్జీ హబ్ కార్గ్ ద్వీపంపై బాంబులు వేసింది. ఈ దాడుల్లో ఇరాన్లోని రైల్వే బ్రిడ్జ్ కూడా ధ్వంసమైంది. దీంతో పలు రైల్వే సర్వీసులు నిలిచిపోయాయి. కార్గ్ ఐలాండ్ ఇరాన్కు ఎంతో కీలకం. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే కార్గ్ ఐలాండ్ను ఆక్రమించే అంశాన్ని మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిశీలించారు. అయితే ఇప్పుడు నేరుగా దాడులకు ఆదేశించారు. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు దాడులు మొదలెట్టాయి. ఇరాన్ ఆయిల్ ఎగుమతుల్లో సుమారు 90% కార్గ్ ద్వీపం నుంచే జరుగుతుంది. పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఈ ద్వీపం నుంచే ప్రధానంగా ఆ దేశ చమురు ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. అందుకే దీనిని ఇరాన్ ఆర్థిక కిరీటంగా అభివర్ణిస్తూ ఉంటారు. ఈ టెర్మినల్లో ఒకేసారి 10 సూపర్ ట్యాంకర్లు లోడ్ చేసే అవకాశం ఉంటుంది. రోజుకు 7 మిలియన్ బ్యారెళ్ల మేర లోడింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇరాన్ తీరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఐలాండ్ తన చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడి నుంచే నిర్వహిస్తూ ఉంటుంది. సహజ మంచినీరు కలిగిన అతి కొద్ది గల్ఫ్ ద్వీపాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. దీంతో ఇక్కడ శతాబ్దాలుగా వాణిజ్య కార్యకలాపాలు జోరందుకున్నాయి. దేశ చమురు క్షేత్రాలకు, అంతర్జాతీయ మార్కెట్లకు మధ్య ప్రధానమైన లింక్గా మారిపోయింది.